గ్లామర్ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఫుల్ గ్లామర్ గా కనిపిస్తేనే కెరీర్ ముందుకెళ్తుంది. భారీ ఆఫర్లతో స్టార్డమ్ మారుతుంది అని చెప్తారు. కానీ ఇప్పటి స్టార్ హీరోయిన్లు మాత్రం ఈ మాటల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. డీ గ్లామరైజ్డ్ రోల్స్ తోనూ ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఛాలెంజింగ్ రోల్స్ తో ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు. మిల్కీ గ్లామర్ తో యూత్ ని అట్రాక్ట్ చేసే హీరోయిన్ తమన్నా. బెల్లి మెరుపులు, రెయిన్ సాంగ్స్ తో థియేటర్లలో డాన్సులు చేయించే ఈ బ్యూటీ ఇప్పుడు దీనికి పూర్తి భిన్నంగా మారిపోయింది. దట్ ఈజ్ మహాలక్ష్మిలో డీ గ్లామరస్ రోల్ ప్లే చేస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో క్వీన్ రీమేక్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో మిడిల్ క్లాస్ అమ్మాయిగా నటిస్తోంది తమన్నా. సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న కాజల్ కూడా మేకప్ తగ్గించుకుంటోంది. అందాల చందమామగా కుర్రాలకు కనెక్ట్ అయిన ఈ బ్యూటీ ప్యారిస్ సినిమాలో మిడిల్ క్లాస్ అమ్మాయిగా మారిపోయింది. మేకప్ తగ్గించుకొని నేచురల్ లుక్స్ తో ఇంప్రెస్ చేయాలనుకుంటోంది. సౌత్ లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ కి కేర్ ఆఫ్ గా మారుతున్న నయనతార కూడా ఛాలెంజింగ్ రోల్స్ కి కమిట్ అవుతోంది. సినిమాకి తనని తాను మరింత బలమైన నటిగా ప్రూవ్ చేసుకోవడానికి డీగ్లామరైజ్డ్ రోల్స్ కి సైన్ చేస్తోంది. ఇప్పటికే ఐరా అనే సినిమాలో కారు నలుపులో కనిపించిన నయన్ ఫ్యూచర్ లోనూ ఇలాంటి ప్రయోగాత్మక పాత్రల్లో నటించాలనుకుంటోంది. దీపికా పదుకునే సినిమాలో ఉందంటే థియేటర్లకు కుర్రాళ్లు పోటెత్తుతారు, టికెట్లకు రెక్కలొచ్చేస్తాయి. అలాంటి హీరోయిన్ ఇప్పుడు సాహసవంతమైన పాత్ర పోషిస్తోంది. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ కథాంశంతో చపాక్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీని దీపికా పడుకునే సొంతగా నిర్మిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన దీపికా చపాక్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పెళ్లి తర్వాత ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లోనే ఎక్కువగా నటిస్తోంది అనుష్క శర్మ. ఆ రూట్లోనే జీరో సినిమాలో సెరెబ్రల్ పాల్సీ ఉన్న ఆఫియా యూసఫ్జాయ్ పాత్ర పోషించింది. ఈ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమైన అనుష్క శర్మ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆలియా భట్ కూడా హైవే, ఉల్టా పంజాబ్ సినిమాల్లో డీగ్లామరైజ్డ్ రోల్స్ ప్లే చేసింది. మంచి నటిగా ప్రశంసలు అందుకుంది. మరి ఈ స్టార్ హీరోయిన్లంతా ఇలా డీగ్లామరైజ్డ్ రోల్స్ వైపు వెళ్లడానికి తమను తాము స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ గా ప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పొచ్చు. స్కిన్ షోకి పరిమితమైతే కెరీర్ చివరకు గ్లామర్ డాల్స్ గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే మేకప్ తగ్గించి సాహసం చేస్తున్నారు ఈ హీరోయిన్స్.